ల్యాండ్ క్రూజర్లు ఇంపోర్ట్ కేసులో నిందితులపై ఈడీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. చాకలి ఐలమ్మ పోరాటంతో బడుగు బలహీన వర్గాల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పింది. బీసీలకు 42% రిజర్వేషన్లను చిత్తశుద్దితో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందని చెప్పారు బీజేపీ నేతలు. ల్యాండ్ క్రూజర్లు ఇంపోర్టు కేసులో ఈడీ అధికారుల ఎంక్వైరీని స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కార్లు అమ్మిన వారితో పాటు కొనుగోలు చేసిన వారిపైన కేసులు పెట్టాలన్నారు. దేశ ఖజానాకు నష్టం కలిగించిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. ల్యాండ్ క్రూజర్ల అక్రమ ఇంపోర్టుపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలన్నారు. కార్ల వ్యాపారి బషరత్ ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడంపై స్పందించారు సంజయ్. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించడం గౌరవంగా ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ పోరాటంతో బడుగు బలహీన వర్గాల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు ఎంపీ లక్ష్మణ్. భూమి కోసమని, భుక్తి కోసమని, విముక్తి కోసమని, వ్యక్తి చాకరి నుంచి కూడా విముక్తి పొందేదానికి వారు చేసిన పోరాట ఫలితమే రజాకార్లను, నిజాంను పారదోలేటువంటి ఉదంతంలో చాకలి ఐలమ్మ వారి యొక్క చరిత్ర. తెలంగాణ సాధన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు వారి హక్కుల కోసం చేసే పోరాటాల ఫలితాల వల్ల ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు దిగి వస్తూ ఉన్నాయి. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో స్వస్థ్ నారీ స్వశక్త పరివార్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు ఎంపీ డీకే అరుణ. ప్రత్యేక హెల్త్ క్యాంపును పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వస్థ్ నారీ స్వశక్త పరివార్ కింద అందిస్తున్న వైద్య సేవలకి సంబంధించిన బ్రోచర్ను రోగులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు డీకే అరుణ. ఈ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. నిర్లక్ష్యం వహించకుండా మాకేముందిలే బాగుందని, రోగం ఎప్పుడైనా కానీ ముదిరినప్పుడే తెలుస్తుంది మనకు. అది ముదిరే వరకు మనకు రోగం ఉందని మనకు ఎవరికి తెలియదు. 45 ఏళ్ళు వయసు పైబడినటువంటి మహిళలందరినీ కూడా ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ పరీక్షలకు తప్పకుండా చేయించుకునేటటువంటి విధంగా వారిని హాస్పిటల్ తీసుకొచ్చి వారికి పరీక్షలన్నీ ఉచితంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఫ్రీ ఈ 2 అక్టోబర్ వరకు కూడా సెంటర్లో ఫ్రీ అంటే పరీక్షా కేంద్రాలు ఉన్నాయి, అక్కడంతా కూడా ఫ్రీగా చేస్తారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందని చెప్పుకొచ్చారు బీజేపీ నేతలు. రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టం ఎలా కలుగుతుందో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. జీఎస్టీ అమలు చేసి ప్రధాని మోదీ 15 లక్షల కోట్లు దోచుకున్నారని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.